నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను మీ ప్రభాకర్. మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ గారు ఉన్నారు డాక్టర్. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బ్రాహ్మణులకి మధ్య, అదేవిధంగా ఇటు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు అయినటువంటి మందకృష్ణ మాదిగ వారికి కొంత వాగ్వాదం జరుగుతున్న పరిస్థితులు వారితో మాట్లాడించి చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా చూస్తారు ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా? క్షమాపణలు కోరుకుంటా ఉన్నారు. క్షమాపణలు చెప్పాలంటున్నారు బ్రాహ్మణ సంఘాలు. ఏం చెప్తారు? వాళ్ళది దురాశ, వారి పగటి కలలు. క్షమాపణలు చెప్పడం, వెనక్కి తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగని పని. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఏది మాట్లాడినా ముందే ఆలోచించి మాట్లాడతాడు. లోతుల్లోకెళ్ళి అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత సత్యం, ధర్మం, న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడతారు కనుక ఆ విషయాలు బ్రాహ్మణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. వాళ్ళు నిన్న మాట్లాడిన ప్రతి మాట అవివేకంతో కూడుకున్నటువంటి మాట, అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాట, అవగాహన లేమితో కూడుకున్నటువంటి మాట. దాని మీద పశ్చాత్తాప పడాల్సింది, పరివర్తన చెందాల్సింది బ్రాహ్మణ సమాజమే తప్ప మందకృష్ణ మాదిగ గారు కాదు అనే విషయం ఈ సందర్భంగా మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఆ మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు దేశం మీద తీవ్రంగా ప్రభావం చూపెడుతున్నాయి. అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కుల వ్యవస్థను మందకృష్ణ మాదిగ గారు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కుల వ్యవస్థ వల్ల బాధితులైంది ఎవరు? ఒక బ్రాహ్మణులు మినహా మిగతా బ్రాహ్మణేతర సమాజం మొత్తం బాధితులైనారు. ఏదో ఒక సందర్భంలో కులం పేరుతోని అవమానపడ్డది, వెనక్కి నెట్టివేయబడ్డది. రెడ్డి, వెలమ, కమ్మల నుండి మొదలుకుంటే కింది డక్కలి కులం వరకు ఉన్నది. అందువల్ల కుల వ్యవస్థ వల్ల బాధితులైన వాళ్ళందరూ మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కానీ కుల వ్యవస్థ రద్దుకు ఈ దేశంలో ఎవరు వ్యతిరేకం అంటే ఎవరు? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బ్రాహ్మణ సమాజమే వ్యతిరేకం. వాళ్ళు కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు, అసమానతలు ఉండాలని కోరుకుంటున్నారు. ఇద్దరు మనుషుల మధ్య సమానత్వం రావడానికి కులం అడ్డంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, అసమానత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తికి కట్టుబడి ఉన్న ఎంఆర్‌పీఎస్ ఉద్యమం కుల వ్యవస్థ రద్దుకు మేము డిమాండ్ చేస్తున్నాం. సామాజిక సమానత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే హిందూ దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ బ్రాహ్మణులపైన అవగాహన లేకుండా మాట్లాడారు మందకృష్ణ మాదిగ గారు. బ్రాహ్మణుల సేవలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా బ్రాహ్మణుల సేవ చాలా గొప్పదంటూ కూడా నిన్న వారు మాట్లాడినటువంటి సందర్భం. ఏం చెప్తారు? బ్రాహ్మణులు ఈ దేశంలో ఎంత సేవ చేసిందో, ఈ దేశంలో అణగారిన కులాలు ఎంత సేవ చేసిందో, సేవ త్యాగం విషయంలో మరి చర్చ పెట్టుకుందామంటే చర్చకు సిద్ధంగా ఉందాం. అది లోతుల్లోకి వెళ్ళి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ సమాజం ఏనాడు దళితుల పట్ల కానీ అణగారిన కులాల పట్ల సానుభూతితో వ్యవహరించి వీళ్ళు అత్యున్నత స్థితి రావడానికి వాళ్ళు తీసుకునే చర్యలు ఏమున్నాయో ఒక్కటి సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి దూరమైన వాళ్ళు, సంఘ జీవనానికి దూరమైన వాళ్ళు, నిరంతరం అంటరానితనంతో అణచివేత గురవుతున్న వాళ్ళను ఉన్నత స్థితిలోకి రావడానికి బ్రాహ్మణ సమాజం ఇప్పటి వరకు తీసుకొచ్చిన సామాజిక సంస్కరణలు ఏమున్నాయి, ఆ ప్రజలకు బ్రాహ్మణ సమాజం చేసినటువంటి సేవ ఏమున్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ కింది కులాల ప్రజలు ఉన్నత స్థితిలోకి రావడానికి రిజర్వేషన్లు ప్రవేశపెడితే ఇప్పుడు ఆ రిజర్వేషన్ రద్దు చేయాలని మాట్లాడుతుంది ఎవరు? బ్రాహ్మణులే కదా. ఎంతో కొంత దళిత సమాజం ఇవాళ ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడ్డదంటే ఆ రిజర్వేషన్ వల్లనే కదా. ఇప్పుడు ఆ రిజర్వేషన్ రద్దు చేయాలని మాట్లాడుతుంది ఎవరు? బ్రాహ్మణ సమాజమే నిన్న మాట్లాడింది కదా రిజర్వేషన్ రద్దు కావాలని. ఇంకెంతకాలం రిజర్వేషన్లు ఇస్తారని వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. అందువల్ల ఎవరి మీద ఎవరికి విద్వేషం ఉన్నదంటే రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయిలోకి వస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల ప్రజల పట్ల బ్రాహ్మణ సమాజానికి విద్వేషం ఉంది. వాళ్ళలో ఏమాత్రం సేవాభావం కానీ కింది కులాల పట్ల ఏమాత్రం సానుభూతి కానీ లేదు. ఒకవేళ ఉండుంటే దాన్ని వాళ్ళు బలపరచేవాళ్ళు. కాబట్టి సేవ చేసినాం, అవి చేసినాం అని చెప్పేసి కపటమైన మాటలు మాట్లాడడం బ్రాహ్మణ సమాజం మానుకోవాలి. అంటే అర్చకులు కావచ్చు, గుడిలో ఏదైతే దేవునికి సేవలు అందించే బ్రాహ్మణులు తప్ప వేరే వాళ్ళకి చేయడానికి బాధ్యత లేదు. చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లాంటి వ్యాఖ్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. మీ సందర్భాలకు ఒకటే మేము ఏం చెప్తున్నామంటే పూజారిగా ఉండడానికి వేదాలు తెలిసి ఉండాలి, నియమనిష్టలు పాటించాలి, పవిత్ర జీవన విధానం కొనసాగించాలి అనేది మొదటి నుండి చెప్తున్నటువంటి అంశం. ఇవే లక్షణాలు నియమనిష్టలను పాటించడం, అలాగే పవిత్రంగా జీవించడం, వేదాలు తెలుసుకొని ఉండడం, పూజా పద్ధతులను తెలుసుకొని ఉండడం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలిసి ఉంటే వాళ్ళు పూజారులుగా చేయడానికి పనికొస్తారా రారా? బ్రాహ్మణ పెద్దలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు
వాళ్ళు నిన్న మాట్లాడుతూ ధూప దీప నైవేద్యం స్కీమ్ కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ కులాల చెందినటువంటి 26 కులాల చెందినటువంటి వ్యక్తులను వివిధ వేద పాఠశాలలో శిక్షణ ఇప్పించి వాళ్ళని పూజారిగా నియమించిందని చెప్పేసి వాళ్ళు నిన్న మాట్లాడిండు. ఓకే, అంటే వేదం తెలిసినా, నియమనిష్టలు కలిగి ఉన్నా, పూజలు చేసే పద్ధతి తెలిసి ఉన్నా, పౌరోహిత్యం మీద అవగాహన ఉన్నా, పూజలు చేసే పద్ధతి తెలిసి ఉన్నా, పూజారులుగా ఉండడానికి ఇవి మినిమం కనీస అర్హతలు, కులం అర్హత కాదు. కానీ బ్రాహ్మణులు ఏమంటున్నారంటే మేము బ్రాహ్మణ కులం కాబట్టి మాకే అర్హత ఉన్నది, మిగతా కులాలకు అర్హత లేదని మాట్లాడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కులం కోణంతో ఎస్సీ ఎస్టీ బీసీలు పనికిరారు అనే వాళ్ళ వైఖరిని మేము వ్యతిరేకిస్తుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం 26 కులాలకు సంబంధించిన వాళ్ళని నియమించిందంటే వాళ్ళకి అర్హత ఉన్నట్లే కదా, వాళ్ళు శిక్షణ పొందినట్లే కదా. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ వివిధ దేవాలయాల్లో పూజలుగా నియమించాలని మందకృష్ణ మాదిగ గారు కోరుతున్నారు. మీరు కులం కోణంతో వ్యతిరేకించడం తప్ప మిగతా కోణం వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. ఈ కులం కోణంలో, ఈ కులతత్వంతో మీరు కింది కులాల యొక్క ఎదుగుదలను వ్యతిరేకించడానికి మానుకోవాలనేది మా డిమాండ్. అంటే ఎట్లా ముందుకు పోతారు మరి? ఎస్టీ ఎస్సీ బీసీ అగ్రవర్గాలు కూడా ఇట్లాంటి అవకాశాలు ఉండాలంటున్నారు. ఎలా ముందుకు పోతారు? ఎలా పోరాటం చేస్తుంది ఎంఆర్పిఎస్? తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో హిందూ దేవాలయాలలో భక్తులు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నప్పుడు, హిందూ దేవాలయాలు అందరి అయినప్పుడు అందులో పూజారులుగా కేవలం బ్రాహ్మణులను మాత్రమే నియమించే పద్ధతి నుండి మిగతా అన్ని కులాలకు చెందిన వాళ్ళను పూజారులుగా నియమించే సంస్కరణకు సిద్ధపడాలని, ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దేవాలయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పేసి, దేవాలయాల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, తద్వారా మరింత ఈ వర్గాలందరిలో ఐకమత్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అది సామాజిక సమానత్వాన్ని దారితీస్తుందని, దాన్ని అంగీకరించే విధంగా బ్రాహ్మణులు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 26 ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులను పూజారిగా నియమించినప్పుడు మౌనంగా ఉన్న బ్రాహ్మణ సమాజం ఇవాళ మందకృష్ణ మాదిగ గారు అదే మాట మాట్లాడితే ఎందుకు ఎక్కిపడుతున్నారో, దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మేము ఈ సందర్భంగా వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఫైనల్గా ఇదే ప్రాంగణంలో నిన్న బ్రాహ్మణ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టాయి. ఈ వ్యాఖ్యలు వెనక్కి అని చెప్పడం జరిగింది. మరి ఈ ఎంఆర్పిఎస్ వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఏం చెప్తారు దీని మీద వారికి కౌంటర్? వెనక్కి తీసుకోవాలని వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ దురాశ. వెనక్కి తీసుకునే ప్రసక్తి 1% కూడా లేదు. వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు మాట్లాడండి, న్యాయం మాట్లాడి, సత్యం మాట్లాడి, ధర్మం మాట్లాడి, ఉన్నదే మాట్లాడిండు. ఏ ఆధారాలు లేకుండా, ఏ విషయాన్ని పరిశీలించకుండా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడరు. మందకృష్ణ మాదిగ మాట్లాడిన సత్యం, దాని మీద ఇప్పటికి కట్టుబడి ఉంటాం, దాని మీదనే మేము నిలబడి ఉంటాం, దాని మీదే ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. వైఖరి మార్చుకోవాల్సిన వాళ్ళు తప్ప మేము కాదు. ఇది వెనక్కి తీసుకోమంటూ కూడా రాష్ట్ర నాయకులు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. ఒకవైపు బ్రాహ్మణ సంఘాలు మాత్రం దీని మీద ఖండిస్తూ ఉన్నాయి. మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి ఇదే ప్రెస్ క్లబ్ నుంచి నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. మరి ఇవాళ దానికి కౌంటర్గా వాళ్ళ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మందకృష్ణ మాదిగ మాట్లాడింది అందులో ఎలాంటి తప్పు లేదు, మరి అన్నీ కరెక్ట్గానే మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు కూడా బ్రాహ్మణులుగా మారచ్చు, బ్రాహ్మణులుగా దేవుళ్ళ సేవలు చేయొచ్చు, అర్చకులుగా కావచ్చు. సో దానికి సంబంధించిన విద్య నేర్చుకుంటే సరిపోతుంది. ఓన్లీ కులం ఒకటి అడ్డు పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. పొలిటికల్ న్యూస్.